హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? లాస్ట్ 2 వీడియోస్లో చెన్నై నుంచి శ్రీరంగం వచ్చింది, ఇంకా తర్వాత శ్రీరంగం టెంపుల్ అంతా కవర్ చేసాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇంకా మధ్యాహ్నం వరకు రంగనాథ స్వామి టెంపుల్లో అన్నీ తిరిగి మొత్తం అన్ని చూసి కవర్ చేసిన తర్వాత టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మధ్యాహ్నం 2 అలా అవుతుంది. ఇప్పుడైతే జంబుకేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. జంబుకేశ్వరం అంటే అక్కడ జలలింగం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ శివలింగం పంచభూత శివలింగాల్లో ఒకటి. ఇంక ఇది రంగనాథ స్వామి గుడికి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మేము ఆటో తీసుకున్నాము. ఆటోకి 400 600 ఛార్జ్ చేశారండి. అంతగా ఐడియా లేదు, కానీ 400 ఆర్ 600. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇక్కడ ఆటో ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి. ఇంకా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. కనిపించే గోపురమే జంబుకేశ్వర టెంపుల్ గోపురం. మేము ఇంకా ఎక్కడ అనుకుంటున్నాము, కరెక్ట్గా తీసుకొచ్చి గోపురం దగ్గర ఆపేశారనమాట ఆటో. అప్పుడే వచ్చిందా టెంపుల్ అని అనుకున్నాము. చాలా దగ్గర శ్రీరంగం వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా పక్కనే ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ కూడా కవర్ చేసే వెళ్ళండి. ఇంకెక్కడ కూడా గోపురం చాలా పెద్దది, అసలు టెంపుల్ కూడా చాలా పెద్దది, గోపురం కూడా చాలా పెద్దది. అక్కడ రంగనాథ స్వామి టెంపుల్లో ఉన్నట్టే పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. ఈ గోపురం లోపల నుంచి వస్తే మళ్ళీ ఇక్కడ ఊర్లో ఉంది చూడండి, ఇదంతా ఒక వీధి. ఆ వీధిలో ఉన్న ఇల్లులు అవి కూడా మనం చూడొచ్చు. ఇంకా పక్కనే ఇక్కడ కూడా చెప్పుల స్టాండ్లు, లగేజ్ స్టాండ్లు అవి ఉన్నాయి. సో ఇంకా బయట చెప్పులు అవి పెట్టేసుకొని మేమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. అసలు ఆ స్తంభాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ గుడి అంతా ఇలానే ఉన్నాయి అనమాట లోపల. అసలు వండర్ఫుల్గా ఉంది నిజంగా జంబుకేశ్వర టెంపుల్ కూడా. ఇంకా కనిపించే గోపురం ఉంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాంటి వీడియోస్ తీయకూడదు, ఆ బయట తీసుకోవచ్చు. కానీ ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీకు అంతా చూపిస్తాను. సో దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎక్కువ క్రౌడ్ లేరు. రంగనాథ స్వామి గుడిలో చాలా క్రౌడ్ ఉన్నారు కదా, ఇంకా తోసేసారనమాట ఫాస్ట్గా. బట్ ఇక్కడ అలా కాదు, అలా ప్రశాంతంగా చాలాసేపు శివలింగాన్ని చూసి దండం పెట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే స్వామివారి నుదుటి మీద విభూది పెడతారు కదా, ఆ విభూది చెమ్మగిల్లి ఆ విభూది అంతా తడిసిపోద్ది అనమాట. సో అందుకే అంటే శివలింగంలోంచి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ జలలింగం, పంచభూత లింగాల్లో ఒకటి జలలింగం అనమాట. ఆ టెంపుల్ లోపలైతే ఎలాంటి వీడియోస్ ఫొటోస్ తీయకూడదు, ఎక్కడికక్కడ కెమెరాస్తో వాళ్ళు చూసుకుంటున్నారు, మానిటర్ చేస్తున్నారు. సో ఇంకెందుకు రిస్క్ అని చెప్పి నేను పెద్దగా తీయలేదు. బయట ఎంతైనా తీసుకోవచ్చు మనం. సో ఇంక టెంపుల్ బయట ఇలా ఒక గోశాల ఉంది. చక్కగా ఇక్కడ చాలా ఆవులు దూడలు ఉన్నాయి. మనమే గడ్డి తీసుకొచ్చి చక్కగా వాటి మన చేతితో పెట్టచ్చు. ఇంక సర్లే అని మమ్మీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని చూస్తున్నారు. మేము ఇలా వచ్చి నేను బావ వాటికి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇదిగోండి ఇదే మొత్తం టెంపుల్ మ్యాప్ ఇది. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. ఆ గోపురాలు కానీ లోపల 2 కోనేరులు కూడా ఉన్నాయి. సో ఈ టెంపుల్ కాంప్లెక్స్ కూడా చాలా పెద్దది, చాలా వైడ్గా ఉంది టెంపుల్ కూడా. ఇంకా దర్శనం చేసేసుకొని చాలాసేపు టెంపుల్లో కూర్చొని అలా చూస్తున్నాం అనమాట. టెంపుల్ అంతా కూడా ఏంటి ఇంత వండర్ఫుల్గా ఉంది, అసలు ఏం గుడిరా బాబు అనిపించింది మాకు. చాలా చాలా బాగుంది. జంబుకేశ్వరం మాత్రం అసలు ఖచ్చితంగా మిస్ అవ్వకండి వెళ్తే కనుక. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉందనంటే అది మాకు ముందు అనుకోలేదు మేము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుందని. ఇంకా మా బావకి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కదా, సో ఇంకా వెళ్దాం అన్నాడు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పేరు వచ్చేసి విశ్వరూప సంజీవన ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది రంగనాథ స్వామి టెంపుల్ నుంచి ఇది కూడా 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. బట్ మేము జంబుకేశ్వరం వెళ్ళడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇది 7 కిలోమీటర్స్ అయ్యిందనమాట. మళ్ళీ జంబుకేశ్వరం టెంపుల్ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి 7 కిలోమీటర్స్ దూరం. జంబుకేశ్వరం టెంపుల్ దగ్గరే ఆటో తీసుకున్నాము. ఆ ఆటో అతను వచ్చేసి ఇక్కడికి తీసుకురావడానికి 700 అయితే తీసుకున్నారు మా దగ్గర. ఇంక ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 37 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడొచ్చు మనం. అసలు మతి చెదిరిపోయింది మాకైతే ఆ విగ్రహం చూసినప్పుడు. దగ్గర నుంచి 37 feet అనమాట. అసలు నార్మల్గా లేదు విగ్రహం అయితే. చాలా చాలా బాగుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. లోపల శ్రీరామ అన్న నామం తప్ప ఇంకా అసలు ఏం వినిపించట్లేదు. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు టెంపుల్లో కూర్చున్నంతసేపు. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. సో 2 రకాల ప్రసాదం అయితే ఇచ్చారు. పులిహోర ఒకటి, మనం ఉండ్రాలు చేసుకుంటాం కదా వినాయక చవితికి, ఆ ఉండ్రాళ్ళు కొంచెం లూజ్గా చేస్తే ఎలా ఉంటుంది సేమ్ అదే అనమాట. 2 కూడా సూపర్ ఉన్నాయి అసలు. ఇంక మళ్ళీ ఆ టెంపుల్ దగ్గర నుంచి కూడా వచ్చేసాం. మళ్ళీ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఆటో వాళ్ళకి మనం ఏ గోపురం వైపు ఉన్నామో చెప్తే వాళ్ళు కరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేసేస్తారు. మేము సౌత్ గోపురం సైడ్ అని చెప్తే ఇంక కరెక్ట్గా తీసుకొచ్చి అక్కడే డ్రాప్ చేస్తారు. ఇంక మా బావకి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కదా, ఇక్కడ కూడా కొంచెం డొనేషన్ ఇచ్చాడనమాట. ఇస్తే చేతికి తాడది కట్టారు ఆ గుళ్ళో పంతులు గారు.
చెప్పచ్చా ఆంజనేయ స్వామి ఆంజనేయ చూసేటప్పటికి నా పరవశించిపోయింది అంతే. ఎంత బాగున్నాడో. ప్రసాదాలు ఏంటి, జంబికేశ్వరం బాగుంది, ఆంజనేయ స్వామి గుడి బాగుంది. రెండు కూడా చిన్న చిన్న గుడి కూడా చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. సూపరా. అసలు ఇక్కడ జంబుకేశ్వరం అయితే అసలు ఎంత బాగుంది, ఇంకా అన్ని బాగున్నాయి అనుకో. అసలు ఈ ఏ ఊరు ఇది? శ్రీరంగం. శ్రీరంగంలో అడుగు పెట్టినందుకే జనం ధన్యం అయిపోయింది చెప్పాలంటే. నిజంగా ఆంజనేయ స్వామి అయితే ఏరు లెవెల్. ప్రసాద్ అయితే ఇంకొక అసలు జంబుకేశ్వరం అసలు అంత బాగుంటది అనుకోలేదు కదా. శివదర్శనం చాలా బాగా జరిగింది. సూపర్ అసలు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కాసేపు రూమ్లోనే మళ్ళీ రిలాక్స్ అయ్యాము. ఎందుకంటే ఇందుకీ రంగనాథ స్వామి టెంపుల్ చాలా పెద్దది కదా. సో మధ్యాహ్నం వరకు అలా తిరగడంతో కొంచెం కాలు నొప్పులు వచ్చినాయి అందరికీ. కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు గుడి చుట్టూ చిన్న మార్కెట్లా ఉంటుంది. సో ఇంకా బయటకు వచ్చాము అలా తిరిగి చూద్దామని చెప్పి. అందుకే గుడి దగ్గరలో ఉండడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు కాలితే అప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, మళ్ళీ బయటకు వచ్చి ఇలా అన్నీ చూసుకోవచ్చు. దగ్గరలో ఉంటేనే బెస్ట్. సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళు చీరలు తీసుకుంటామన్నారు. అంటే కాటన్ చీరలే అక్కడ ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కంచిలో ఉన్నట్టు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండవు. మన ఊర్లో దొరికే చీరలు ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే శ్రీరంగం దాకా వచ్చాం కదా, ఏదైనా ఒక్కటి మెమరీగా తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇంకా మా అమ్మ అత్త ఈ కలంకారీ శారీస్ చూస్తున్నారు. ఇవన్నీ కాటన్ శారీసే, ప్యూర్ కాటన్ కలంకారీ శారీస్. సో ఇవన్నీ చూస్తున్నారు. మా అత్తయ్య ఏమో ఈ శారీ తీసుకుంది, క్రీమ్ కలర్, దాని మీద అలా స్కై బ్లూ కలర్తో మంచిగా తంబూరాలు అవి ఇవి వచ్చాయి, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చాయి ఆ శారీ. మా అమ్మ ఏమో ఈ గ్రీన్ కలర్ శారీ ఒకటి సెలెక్ట్ చేసుకుంది. ఇదొకటి, ఇంకా దాని కింద ఇంకో శారీ ఉంది. ఇదిగోండి ఈ శారీ ఒకటి మా అమ్మ మా అమ్మ సెలెక్ట్ చేసుకుంది. ప్రైస్ ఎక్కువగానే చెప్పారు. కొంచెం మాట్లాడిన తర్వాత 400 అలా చేశారు ఈచ్ శారీ. ముందైతే ఎక్కువగానే చెప్పారు. మా అమ్మ అత్తయ్య ఏమన్నారంటే ఆ 400 కూడా చాలా ఎక్కువ అని అన్నారు. ఏంటంటే మనకి రాజమండ్రి తాడితోటలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా, అక్కడ పెద్ద మార్కెటే ఉంది. సో ఇంకా చూసిన బట్టి ఇది కొంచెం ఎక్కువగానే అనిపించింది. బట్ ఏంటంటే ఏదో జస్ట్ ఇంకా శ్రీరంగం వచ్చి తీసుకోవాలని తీసుకున్నారంతే. ఇంకా బయటేమో ఇక్కడ దేవుడు బొమ్మలు, బ్యాగ్స్, గాజులు ఇలా చాలా ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. అలా తిరిగి చూడాలి. కానీ అసలు మెయిన్గా నేను వచ్చింది దేనికంటే ఈ రాజగోపురం చూడడానికి. పగలంతా చూద్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు. ఆ గుడికి ఈ గుడికి వెళ్ళాం కాబట్టి కుదరలేదు. ఇప్పుడేమో చీకటి అయిపోయింది ఈ గోపురం దగ్గరికి వచ్చేసరికి. అసలు ఈ శ్రీరంగం అంటేనే ఫస్ట్ మనకి ఈ గోపురమే కదా చూపిస్తారు. సో ఆ గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఎంత పెద్ద గోపురం అండి బాబు, అది ఎంత వైడ్గా కూడా ఉంది. ఈ గోపురం లోపల చూడండి అసలు ఎలా ఉందో, పెద్ద పెద్ద గోడలు, ఆర్కిటెక్చర్ కానీ అసలు వండర్ఫుల్గా ఉంది. ఈ గోపురంలో కూడా మధ్యలో అక్కడ చూసారా రంగనాథ స్వామిని పెట్టారు, విగ్రహం పెట్టారు. చాలా బాగుంది అసలు. మొత్తం ఈ గోపురం అంతా చాలాసేపు అక్కడే నుంచుని మేము చూసాము. ఏంటిది అసలు ఎలా కట్టారు, ఎంత బాగా కట్టారు అనేసి. ఇంకా అక్కడే హోటల్స్ కూడా చాలా ఉన్నాయి, టిఫిన్స్ కానీ భోజనాలకి కానీ. మేమైతే ఇంకా నైట్ ఇప్పుడు టిఫిన్ చేద్దామని చెప్పి ఒక హోటల్కి వచ్చాము. ఇంక మా బావేమో రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూనేమో అమ్మ, డాడీ, మామయ్య దోశ జస్ట్ నార్మల్ ప్లెయిన్ దోశ చెప్పుకున్నారు. ఇంకా దానిలోకి ఒక చిన్న బకెట్తో సాంబార్ ఇచ్చారు, 3 చట్నీలు ఇచ్చారు. చక్కగా టిఫిన్ బాగుంది. ఆ హోటల్లో అయితే టిఫిన్ మాకు నచ్చింది, బాగుంది. ఇంకా నాకేమో అసలు ఎక్కడికి వెళ్ళినా దోశ తినాలనిపిస్తుంది, కానీ ఆ రోజు ఎందుకు చపాతీ తినాలనిపించింది. సో ఇంకో ప్లేట్ చపాతీ చెప్పుకున్నాను. అందులోకి పప్పు ఇచ్చారు, ఇంకోటేమో మిక్స్డ్ వెజిటేబుల్ గ్రేవీ కర్రీ ఏదో ఇచ్చారు. మా అత్తేమో చోలే పూరి చెప్పుకుంది. సో ఇంకా ఒక పెద్ద పూరి ఇచ్చారు, ఒక్కటే సరిపోయింది అనమాట. ఇంకా పెద్దగా వచ్చింది పూరి, బాగుంది మెత్తగా. పూరి కూడా బాగుంది, కర్రీ కూడా బాగుంది.
ఇంక ఇప్పుడు 10 అయింది. అసలు ఆ వీధి చూడండి ఎవ్వరు లేరు. అంత నిర్మానుషంగా అయిపోయిందో. అంటే శ్రీరంగం చిన్న సైజ్ పల్లెటూరే కదా! సో పెద్దగా జనాలు ఏమి ఉండరనమాట. ఆ టెంపుల్ దగ్గరే మనకి మార్నింగ్ అంతా క్రౌడ్ కనిపిస్తారు. సో ఇంక మేము స్టే చేసిన హోటల్ ఇదే. గోపురానికి చాలా దగ్గర అనమాట. ఇంక మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి 11 ఉంది చెన్నైకి. ఇంకా 10 కల్లా మేము రూమ్ చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. హానెస్ట్గా చెప్పాలంటే అసలు వచ్చేస్తుంటే మాకు రావాలనిపించలేదు. ఎంత బాగా నచ్చిందో ఆ ఊరు కానీ ఆ గోపురాలు అవన్నీ అసలు ఎందుకో చూసి వెళ్ళిపోతున్నామా అప్పుడే అని అనిపించింది. చాలా చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. తిరుపతి వెళ్తే రాబోద్దేది కదా, అలా తర్వాత మాకు శ్రీరంగంలోనే అనిపించింది అనమాట. ఎందుకో కానీ శ్రీరంగం చాలా బాగా అనిపించింది. అసలు రాబోద్దే లేదు. ఇంకా ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే ఇంకా రీచ్ అయిపోయాము. సో అదే అండి శ్రీరంగం ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయింది. 11 ట్రైన్ కదా, ఇంకా ఎక్కి కాసేపు పడుకుని పోయాము. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా చెన్నై రీచ్ అయిపోయాము. మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్తే కనుక రంగనాథ స్వామి టెంపుల్తో పాటు జంబకేశ్వరం ఒకటి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి అస్సలు మిస్ అవ్వకండి. అద్భుతంగా ఉంటాయి నిజంగా. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.